Hi students, welcome to Dr. CSR Academy. See here today's topic differentiation. సో ఈ డిఫరెన్షియేషన్ నుంచి ఎంసెట్లో 2 బిట్స్ అడుగుతున్నారు అసలు ఎంసెట్లో ఎలా అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. 2025 అడిగిన క్వశ్చన్, ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు. సో ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి? సో డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ముందు మనకి ఫార్ములాస్ రావాలి. ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలి అనేది మనకి ముందు తెలియాలి. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో y ఈజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటున్నాడు. సో మరి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 1 మైనస్ ఉంటే 1 ప్లస్ ఉంటే ఏం తీసుకోవాలంటే 1 మైనస్ ఉంటే మనకి ఇక్కడ కాస్ తీటా కానీ సైన్ తీటా కానీ తీసుకోవాలి. 1 ప్లస్ ఉంటే సీకెన్ తీటా కానీ టాన్ తీటా కానీ కాట్ తీటా కానీ తీసుకోవాలి ఎక్స్ ఉంటే. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఉంది. సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవాలి అంటే పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 టీటా తీసుకోవాలి. సో దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2 వస్తుంది, అవునా? సో 1 ప్లస్ కాస్ 2 టీటా. సో దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు tan square of cos inverse of 1 plus cos 2 theta. 1 plus cos 2 theta ఫార్ములా ఏంటి? ట్రిగ్నామెట్రీ ఫార్ములా 1 plus cos 2a 2 cos square ఏనేనా? సో 2 cos square theta by 2. ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం. సో దెన్ y is equals to tan square of cos inverse of square root cancel. So cos inverse of cos theta. Y equal to tan square of cos inverse of cos theta. So cos inverse cos cancel అయిపోతుందా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్లో? సో cos inverse cos cancel అయితే సో ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఏం మిగిలిందమ్మా? సో y is equals to ఇక్కడ చేంజ్ tan square theta మిగిలింది, అవునా? సో మరి టాన్ స్క్వేర్ తీటా డిఫరెన్షియేషన్ చేయాలా? సో ఆప్షన్స్ అన్నీ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆ ఫార్ములా ఉన్నాయిగా. మరి టాన్ స్క్వేర్ తీటా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసులో ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ y ఈజ్ ఈక్వల్స్ టు రాద్దాము. టాన్ స్క్వేర్ తీటా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసులో ఎలా రాయొచ్చు? ఆల్రెడీ చెప్పాను నేను ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో ఎలా రాయొచ్చు. ఇక్కడ చూడండి, టాన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ 2 టీటా రాద్దాం. ఎందుకు? టాన్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ కదా. సో సైన్ స్క్వేర్ తీటా ఫార్ములా 1 మైనస్ కాస్ 2 టీటా, కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా 1 ప్లస్ కాస్ 2 టీటా అనేనా, అవునా? సో 2 సైన్ స్క్వేర్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా. సో 2 సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ 2 టీటా, 2 కాస్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ కాస్ 2 టీటా. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా? టాన్ స్క్వేర్ తీటా అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ 2 టీటా బై 1 ప్లస్ కాస్ 2 టీటా. సో 1 మైనస్ కాస్ 2 టీటా బై 1 ప్లస్ కాస్ 2 టీటా. సో దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2 టీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 2 టీటా? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్నే కదా మనం కాస్ 2 టీటాగా తీసుకున్నాం. సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దాకా నేను డిఫరెన్షియేషన్ అప్లై చేయలేదు. సో డిఫరెన్షియేషన్ చాప్టర్ అంతా పీవైక్యూస్ ఈ క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయంటే మనం వెంటనే డిఫరెన్షియేషన్ అప్లై చేయకూడదు. ఏదైనా చైన్ రూల్స్ ఇలా ఉంటాయన్నమాట. వాటి ప్లేసుల్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటా సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్ ఒక ఫామ్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దెన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో దెన్ dy బై dx ఈక్వల్ టు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా?
డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములానేనా? సో డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా ఏంటి? సో ఈ ఫార్ములాస్ అన్నీ డిఫరెన్షియేషన్ చాప్టర్లో ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి చాప్టర్ని, ఓకేనా? సో ఈ ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? యూ బై వి ఫార్ములా అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి మీన్స్ వియూ డాష్ మైనస్ యూవి డాష్ బై వి స్క్వేర్. ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉంటాయి, అది రాసేస్తున్నాను చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అన్నారు అనుకోండి, యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా అంటే వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. ఆ ఫార్ములా దీనికి అప్లై చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి, ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. వి యూ డాష్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి అయిపోయింది, యూ డాష్. దీన్ని డిఫరెన్షియేషన్, 1కి డిఫరెన్షియేషన్ ఎంత? డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ జీరోనే కదా, 0 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x vu dash minus uv dash minus 1 minus x square into vu dash minus uv dash. v అంటే డినామినేటర్, డినామినేటర్ డిఫరెన్షియేషన్ 1కి 0, x square డిఫరెన్షియేషన్ ప్లస్ 2x బై v స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ఇవి మల్టిప్లై చేద్దామమ్మా. 1 ఇంటూ మైనస్ 2x మైనస్ 2x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 2x క్యూబ్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ 2x క్యూబ్ బై 1 ప్లస్ x స్క్వేర్ whole square. So then dy by dx is equal to ఏమొస్తుంది? ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 2x క్యూబ్ 2x క్యూబ్ క్యాన్సిల్. సో మైనస్ 2x మైనస్ 2x మైనస్ 4x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద dy by dx. ఏ ఆప్షన్ చూద్దాం. మైనస్ 4x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇదేమో మైనస్ 4x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఆప్షన్ ఈస్ సి, మైనస్ 4x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. అర్థమైందా? ఎలా అప్లై చేసాము, ఏ ఫార్ములాస్ యూస్ చేసుకున్నాము, సో డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేసాము, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి, ఈ ఫార్ములాస్ అన్ని చాప్టర్లో చెప్పాను చూడండి, ఓకేనా? అర్థమైందండి చాప్టరు క్వశ్చన్? ఓకే, థ్యాంక్ యూ.